అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కాలా మీడియా. ఇది మద్దూరి నగేష్ బాబు గారి సమగ్ర సాహిత్యం. ఇందులో నుండి మీరే విట్లు అనే కవిత్వ సంపుటి నుండి మీరే విట్లు అనే కవిత్వాన్ని చదువుతున్నాను. కవిత శీర్షిక మీరేవిట్లు. నెత్తురు గడ్డ కడుతుంది, నూనెైనా లేని పెనం మీద గుండెకాయనెవరో తిరగేసి బోర్లేసి వేపుతుంటారు. వేళ్ల చిగుళ్లలో మొనదేరిన విషపు సూదుల చొరబాటు, పెడరెక్కలిరిసి కట్టేసి గుండెల్లో సిరంజీలతో ఇంజక్షన్లు ఇవ్వడం, సరుక్కున పొట్ట చీల్చి పేగులు తీసి ముళ్ళు కర్రకి బిర్రుగా లాగి చుట్టినట్టు మీరేవిట్లు. కాగితాన్ని చించినట్లు ఒక మనిషిని షర్రున చీల్చడం, వడ్లని మరలో పోసి స్విచ్ వేసినట్లు మనిషిని మరాడించడం, ఉన్నపలంగా వెన్నుపూసలో ఒక గండ్రగొడ్డలి దిగబడటం, ఉన్నపలంగా వెన్నుపూసలో ఒక గండ్రగొడ్డలి దిగబడటం, కళ్ళలో మరమేకులు దించుతూ ఉండడం, తల మీదొక ఉక్కు ముళ్ళ కిరీటం పెట్టి సుత్తెలతో మోదడం మీరేవిట్లు. తడైనా లేని పాదిలుంచి ఒక చెట్టుని అమాంతం వేళ్లతో సహా పీకడం, తడైనా లేని పాదిలుంచి ఒక చెట్టుని అమాంతం వేళ్లతో సహా పీకడం, పట్టకారు మధ్య రెండు కణతల్ని ఉంచి బలవంతంగా ఒత్తడం, కనీసం మత్తైనా ఇవ్వకుండా పళ్ళన్నీ రాలగొట్టడం, రెప్పలు కత్తిరించి కళ్ళలో యాసిడ్ చుక్కలు ఒక్కొక్కటిగా వదలడం, బాగా కాల్చిన ఇనుప చువ్వని గబుక్కున పురీషనాళంలో జనపడం మీరేవిట్లు. ముక్కు చెవులు కోసి అవతల పారేయడం, ముక్కు చెవులు కోసి అవతల పారేయడం, వేట కొడవళ్లతో బొటనేలు తెగేసుకోవటం, తల తెరిగి ధ్వజస్తంభాలకు వేలాడదీయటం, చెట్టుకు కట్టేసి వరిసెత్త చుట్టూ పేర్చి నిప్పంటించడం, ఒక దెబ్బకే ఒక పసి కనుగుడ్డు జనగా ఒలగటం మీరేవిట్లు. మీరేవిట్లు మీరేవిట్లు మీరేవిట్లు. సిగ్గుతో లుంగలు చుట్టుకుపోవాలి, మాటలు నోట్లోనే నాని నాని ఏదేదో గొనుగుడవ్వాలి, ఇబ్బందిగా ఒంటేలు బిగబట్టుకున్నట్లు దిక్కులు చూడాలి, అజీర్తితో కడుపులో కదిలినట్లు తెల్లముఖమేయాలి, ఒక పిడుగు నడినెత్తిన పడ్డట్టు దిమ్మర పోవాలి. అందుకేనేగా మీరేవిట్లు. మేమెవరైతే మీకేందట, మేమేవుట్లయితే మీకేందట, మా కులమేందో తెలియకపోతే మీకు తిన్నది అరగదా, మా కులమేందో తెలియకపోతే మీకు తిన్నది అరగదా, మా పూటకేందో తెలుసుకోకపోతే మీ తూర్పు తెల్లారదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తే తప్ప ముళ్ళ కిరీటాలు తొలిగేలా లేవు, పంటికి పన్నుకు కంటికి కన్ను ఆనకపోతే అవమానాలే తప్పేట్లు లేవు. అయ్యా ఇంతకీ తమరేవిట్లు, అయ్యా ఇంతకీ తమరేవుట్లు. ఏ ఉట్లేవుతారండి, ఏ ఉట్లు ఏవిట్లు అని ఎగబడి అడిగే మీరు ముక్కోటి దేవల మూలశంకల్లోంచి పురుడు పోసుకొని ఉంటారు. పుర్రెలో మెదడుకు బదులు పుచ్చిన పురుగుల పెంపకం చేస్తుండి ఉంటారు. కళ్ళల్లో చూపులకు బదులు దబ్బనాలు నూరుకొని దాచుకొని ఉంటారు. కళ్ళల్లో చూపులకు బదులు దబ్బనాలు నూరుకుని దాచుకొని ఉంటారు. చేతుల్లో స్పర్శకి బదులు వెలివేతల అశుద్ధాలు పిసుక్కొని ఉంటారు. అది సరే గాని ఏ ఉట్లో అని సాగదీస్తున్నారే, ఇంతకీ ఏంది కథ. కొంపదీసి పిల్లని గాని ఇస్తావా ఏంటి, కొంపదీసి పిల్లని గాని ఇస్తావా ఏంటి, కాళ్ళు కడిగి కన్యాదానం గాని చేస్తావా. ఇప్పుడిక ఏ ఇబ్బంది లేదు, ఇక ఏ అసహనము లేదు, చెప్తాను వినండి. మేము మాలాస్మి, పప్పు వాసన కొట్టం. మేము మాదిగాస్మి, మా గజ్జల్లో తామర పర్రలు లేవు. మేము బీసీస్మి, మా ఇళ్ళని వదిలి వ్యభిచారాలు చెయ్యం. మేము తురకాస్మి, మేము మనుషులం. మేము మూలవాసులం, దాసులం, దస్యులం, నాగులం, దళితులం, ఈ దేశపు నిజమైన పౌరులం. ఏం ఇబ్బందిగా ఉందా, దొడ్డికొచ్చినట్టుగా ఉందా, అసలు నిజం చెప్పమంటావా. మేమే భారతీయులం, ఎక్కడి నుంచో వచ్చిన ఆర్య అనాగరికులారా, ఇకనైనా ఆ ఏవుట్లన్న ఆదిమ పదాన్ని మర్చిపోండి, లేదో మళ్ళీ మీకు ఆసియా మైనర్ దారి చూపిస్తాం. ధన్యవాదాలు.